లక్ష్మీనాగ్ నరహర్ శెట్టే. తెలుగు రాష్ట్రాలు భారతదేశంలోనే కాకుండా ప్రపంచమంతటిని ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ మానియా ఊపేస్తుంది. మరికొద్ది గంటల్లో ఈ మూవీకి సంబంధించి ట్రైలర్ రిలీజ్ అవబోతుండగా మరో 3 రోజుల్లో థియేటర్లకు కూడా వచ్చేస్తుంది. ఈ నేపథ్యంలో పెద్ద సినిమా కావడంతో టికెట్ల రేట్లు పెంచుకోవడానికి 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అనుమతినిచ్చాయి. ఓజీ మూవీ సెప్టెంబర్ 25న రిలీజ్ కాబోతుండగా అర్ధరాత్రి నుండే బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలు కూడా పడుతున్నాయి. బెనిఫిట్, ప్రీమియర్ షోల టికెట్ల రేటు దాదాపు 1000 రూపాయల వరకు ఉండడంతో ఆంధ్రప్రదేశ్లోని వైసీపీ ప్రభుత్వం వినూత్న ప్రచారానికి తెరలేపింది. రాష్ట్రంలోని టమాటాలకు, ఉల్లిపాయలకు మద్దతు ధర ఇవ్వరు, కానీ ఓజీ సినిమా టికెట్ మాత్రం 1000 రూపాయలు ఎలా పెడతారంటూ వైసీపీ సోషల్ మీడియాలో ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఇలా ప్రీమియర్ షోస్, టికెట్లపై పెద్ద రచ్చ జరుగుతుంది. అయితే అసలు పవన్ అంటేనే వైసీపీకి భయమని, వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వకీల్ సాబ్, భీమ్లా నాయక్ సినిమాలన్నీ ఇబ్బంది పెట్టి టికెట్ 5 రూపాయలకి 10 రూపాయలకు అమ్మించిన వైసీపీ ఇప్పుడు అధికారంలో లేకపోయేసరికి టమాటాలకు, ఉల్లిపాయలకు ముడిపెట్టి కోడిగుడ్డు మీద ఈకలు లెక్క పెడుతున్నారని అసలు ఆర్థిక నేరస్తుడి పార్టీ నాయకులు ఇలా కాక ఇంకెలా మాట్లాడుతారని కౌంటర్ అటాక్ చేస్తున్నారు పవన్ ఫ్యాన్స్, జనసేన కూటమి నేతలు. అసలు టికెట్ల రేట్లను కేవలం పవన్ కళ్యాణ్ సినిమాకి మాత్రమే పెంచారా? పవన్ సినిమా పైన ఈ చర్చ ఎందుకు? వైసీపీ ఓజీకి ఫ్రీ పబ్లిసిటీ చేస్తుందా? అసలు ప్రజలేమనుకుంటున్నారు? ఇదే అంశం గురించి ఈరోజు చర్చ కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు వైసీపీ అధికార ప్రతినిధి మంచా నాగమల్లేశ్వరి గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా టీడీపీ కార్పొరేటర్ విజయవాడ ఉదయశ్రీ యాదవ్ గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ఇక సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సచిన్ గారు కూడా మనతో ఫోన్ ద్వారా అందుబాటులో ఉన్నారు. జనసేన నాయకులు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా మనం వైసీపీ అధికార ప్రతినిధి నాగమల్లేశ్వరి గారితో మాట్లాడదాం. మల్లేశ్వరి గారు నమస్తే అండి. మల్లేశ్వరి గారు, ఓజీ టికెట్ల రేటు ఏదైతే ప్రీమియర్ షోస్ ఉన్నాయో, ప్రీమియర్ షోస్ అలాగే బెనిఫిట్ షోస్ 1000 రూపాయల టికెట్లు చేయడంపై మరి వైసీపీ సోషల్ మీడియాలో వస్తున్న కథనాలకి ఏ రకంగా చూడాలంటారు అసలు? సో మీరు అన్నట్టుగా వైసీపీ కథనాలే కాదండి, ప్రజల పక్షాన ప్రజల యొక్క పర్సనల్ పోర్టల్లో కూడా ఇలాంటివే వస్తున్నాయి. కాకపోతే మీకేంటంటే వైసీపీ సోషల్ మీడియా బాగా కనిపిస్తుంది కాబట్టి కూటమి ప్రభుత్వం కానీ మీకైనా మీరు ఊరికే అస్తమానం వైసీపీ అని అంటారు. కానీ నేను ఒక మాట అడుగుతాను, సామాన్య ప్రజలకి 1000 రూపాయల టికెట్ అనేది కరెక్టా కాదా? అప్పుడు క్లారిటీ ఇవ్వమనండి, సరిపోతుంది. ఇప్పుడు ఆయన 1000 రూపాయలు పెంచుకోవాలి, లేకపోతే 1500, 2000 పెట్టుకోమనండి. ఇప్పుడు ఆయన కొత్త సినిమాకి జీవో వేసుకోవాలని తెచ్చుకుంటున్నారు. జనాలు అంటడాల్లో రైతులు తగ్గుతున్నారు. ఈ సినిమాకి నువ్వు 10 రూపాయలు ఒక కొత్త జీవో వేసుకొని తెచ్చుకుంటున్నావు, కానీ మాకు గిట్టుబాటు ధరలు లేకుండా నేను ఇబ్బంది పడుతుంటే, మా టమాటాకి కానీ మా ఉల్లికి కానీ ధర దొరకకుండా నేను ఇబ్బంది పడుతుంటే, మీరు ఒక ఉప మంత్రి అంటే ఒక అత్యున్నత పదవిలో ఉండి కూడా మీకు ఎందుకు రైతుల మీద కన్సర్న్ లేకుండా పోతుంది అనేది అది రైతుల క్వశ్చన్, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా క్వశ్చన్ కాదు. అంటే పవన్ కళ్యాణ్ సినిమా ఒక్క సినిమాకే పెంచట్లేదు కదా, అది వ్యాపారం, ఇది వ్యవసాయం, ఇది ఎంటర్టైన్మెంట్ చూడాలంటున్నారు కదా. కాదు సార్, ఇప్పుడు ఎన్ని సినిమాలు రిలీజ్ అయ్యాయి వచ్చినటువంటి 16 నెలల్లో? మొన్న వీరమల్ల ఒక జీవో తీసుకొచ్చారు, ఇప్పుడు మోదీకి ఒక జీవో తీసుకొచ్చారు. నేను సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోతుంటే అప్పుడు కొత్త జీవాలు తీసుకొని వచ్చేసి రేట్లు పెంచుకుంటూ వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఒక సామాన్య ప్రజలు మనకు అర్థం కాకుండా నేను ఒక క్లారిటీగా జనాలకు అర్థమయ్యే విధంగా చెప్తాను. ఒక కూలికి వెళ్ళేటువంటి వ్యక్తి ఒక రోజు 500 రూపాయలు సంపాదించుకున్నాడే అనుకోండి, వారం రోజులు అతనికి వచ్చినటువంటి డబ్బులు 3,500 రూపాయలు అనుకోండి. 3,500 రూపాయలు మాకైతే అతనికి ఏమంటే విశ్రాంతి అంటే జనరల్లీ సండే అనుకోండి. సండే రోజు సినిమాకి వెళ్ళాలి అనుకుంటే వచ్చినటువంటి ఆ డబ్బుల్లో మల్లేశ్వరి గారు మీరు అన్నది కరెక్టే. ఎస్ మల్లేశ్వరి గారు మీరు అన్నది కరెక్టే. మల్లేశ్వరి గారు మీరు ఒక పాయింట్ అర్థం చేసుకోవాలి. మీరు అన్నారు ఆదివారం సినిమాకి వెళ్తే సినిమా గురువారం రోజు రిలీజ్ అవుతుంది, అది బుధవారం నైట్ ప్రీమియర్ షోకి మాత్రమే 1000 రూపాయలు ఉంది. మిగతా మీరు అన్నట్టు ఆదివారం వెళ్ళాలంటే 125 రూపాయలకి అందుబాటులో ఉంది. అది ప్రీమియర్ షోకి పెట్టిన టికెట్ మాత్రమే. పవన్ కళ్యాణ్ నేను బుధవారం చూస్తాడు. నేను చెప్పేది బెనిఫిట్ షో మండే వేసుకోండి, ట్యూస్డే వేసుకోండి, వెన్స్డే వేసుకోండి, ఏ రోజు వేసుకోండి. ఏంటంటే ఆ రోజు కూలికి వెళ్ళిన డబ్బులన్నీ మీకు ఒక్క రోజుకి 1000 రూపాయలు పెట్టాలంటే 1000 రూపాయలు
1000 గడుపుతున్నటువంటి ఒక కుటుంబానికి కూటమి ప్రభుత్వం ఆ రోజు సినిమా మీకు ఇస్తాను ఉదయశ్రీ గారు ఇస్తాను ఆగండి ఉదయశ్రీ గారు మీకు ఇస్తాను ఆగండి కాసేపు వెయిట్ చేయండి ప్లీజ్ అది ఆ టర్మ్ కదా మీకు ఇస్తాను ఉదయశ్రీ గారు మీకు ఇస్తాను కాసేపు ఆగండి. కట్టొచ్చానంటే మీరు మళ్ళీ ఫీల్ అవ్వాల్సి వస్తుంది. సరే ఎస్ కంటిన్యూ చేయండి ఏమంటే మల్లేశ్వరి గారు ఈ భాష మీకు మీరు అత్యున్నత పదవులలో ఉన్నారు. ఇప్పుడు పదవుల్లో కోసం మీ డిస్కషన్ ఎందుకు వస్తుంది యాంకర్ గారు మీరు చెప్పండి. ఇప్పుడు అత్యుత్తమ పదవుల్లో ఉన్నారంటారు మీరు ఎప్పుడు అలాగే మాట్లాడతారు మల్లేశ్వరి గారు అత్యుత్తమ పదవుల్లో ఉన్న వాళ్ళు ఎస్ మల్లేశ్వర్ గారు ఆపోజిట్ వాళ్ళు కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తారు కదా. అత్యుత్తమ పదవుల్లో ఉన్న వాళ్ళకి వేరే వాళ్ళకి వాళ్ళ కుటుంబంలో కుటుంబీకులకి ఎవరికి కూడా బిజినెస్ లేవా, వృత్తి వ్యాపారాలు లేవా, ఏ రకంగా వాళ్ళు మననగలుగుతున్నారు, ఏ రకంగా కార్లు తిరగలుగుతున్నారు, ఏ రకంగా ఫ్లైట్లు వెళ్ళగలుగుతున్నారు, ఏ రాజకీయ నాయకుడైనా జగన్మోహన్ రెడ్డి గారిని అంటలేదు నేను, జగన్మోహన్ రెడ్డి గారిని అంటలా. ఒక నిమిషం సార్, ఆ లెక్కనైతే నేను చాలా ఎవరైనా మాట్లాడుకోవటాకే కదా పెట్టుకుంది. మాట్లాడాలి కానీ మనం అసెంబ్లీకి వెళ్లే ముందు శుద్ధితో అని ప్రమాణం చేసి మా స్వలాభాల కోసం కానీ మా సొంత బిజినెస్ లో కానీ ఎవరైనా మాట్లాడొచ్చు కానీ అసెంబ్లీకి వెళ్లే ముందని వైసీపీ నాయకులు మాట్లాడకూడదు. 11 మంది అసెంబ్లీకి రాను కూడా రాలేదు. మల్లేశ్వరి గారు ఎవరికైనా అసెంబ్లీకి వెళ్లే ముందు అని మాట్లాడే అర్హత ఉంటది కానీ వైసీపీ నాయకులు అసెంబ్లీకి వెళ్ళలేదు. మీరు ఎలా మాట్లాడతారు అసెంబ్లీ గురించి? అభివృద్ధి కదా ఆయన అభివృద్ధి 11 నెలలు చెప్పలేకపోతున్నారు. ఇన్ని రోజుల నుంచి ఎందుకు చెప్పలేకపోతున్నారు? మీ 164 మంది వెళ్ళి ఏం చేస్తున్నారు? అసెంబ్లీలో పడుకొని నిద్రపోతున్నారు. మీరు నిద్రపోవడానికి మీరు మిమ్మల్ని 164 పంపించాలా? అదే మీరు అసెంబ్లీకి వెళ్ళి ప్రశ్నించవచ్చు కదా, బాబు ఎందుకు నిద్రపోతున్నారు, ఇది అసెంబ్లీ పడుకోకూడదు లేకుండా లేపొచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లోనే నిద్రపోతున్నారుగా. మీ 11 మంది ఎమ్మెల్యేలు మరి ఇంట్లో నిద్రపోతున్నారుగా. శాసనసభకి వెళ్ళి ప్రతిపక్షం ఏం చేయాలి? ఇది నిద్రపోయే వాళ్ళని తట్టి లేపి ఇది ప్రజాస్వామ్యం దయచేసి లేకుండా లేపాలి కదా. కాదండి, ఇది 164 మంది ఎమ్మెల్యేలు ఉండి నిద్ర కొడతారే కూడా లేకపోతే నిద్ర పొద్దు నిద్రపోతున్నాము అని అంటే ప్రజలే. జగన్మోహన్ రెడ్డి గారు అతనే ఒక సైన్యం, సింహం సింగిల్. ఆయన సింగిల్కి వెళ్ళినా 160 మందిని కాదు 200 మందిని నేపగలరు. ఆయన ఇంట్లో నిద్రపోకుండా శాసనసభకి వెళ్ళి మీరన్నట్టు శాసనసభలో నిద్రపోయే వాళ్ళని లేపొచ్చు కదా మల్లీశ్వరి గారు. ప్రజలకి ఉపయోగపడే పని చేయొచ్చు కదా. ప్రజలే కదా ఎన్నుకుంది. ఎస్ చెప్పండి, వినిపించదు కదా. ప్లీజ్ మాట్లాడండి. నేను ఏమంటున్నానంటే మిమ్మల్ని నిద్ర దానికి మేకట్టుకో మేము పట్టుకుంటాం కదా. జనాలు చెప్తారు, జనాలు 5 కోట్ల మంది లేస్తారు. అందులో నిద్రపోతున్న వాళ్ళకి గొంతు పెట్టి నిద్రపోతున్న వాళ్ళకి మేకని ప్రజలే తట్టి మళ్ళీ నిద్ర లేస్తారు. అందులో 1% కూడా డౌట్ లేదు. రైట్ మల్లేశ్వర్ గారు మీకు ఒక నిమిషం ఆగండి. చెప్పండి. మీకు 124 సీట్లు ఇచ్చారు అంటే ప్రజల పక్షాన పోరాటం సీట్లు ఇచ్చి వెళ్ళిపోయి బ్యాటింగ్ అంటే బౌలింగ్ అంటే ఏ అడిగారు. మీరు ప్రతిపక్ష పోరాటానికి అడిగాం. దాన్ని అభివృద్ధి చేశారు. ఇన్ని రోజులు చెప్పలేకపోతున్నారు. సరిపోదు కదా, అభివృద్ధికి ఇస్తాము లేకపోతే ఇవ్వము, అభివృద్ధి లేకపోతే చేయొచ్చు కదా. ఎందుకు అభివృద్ధికి రిప్లై ఇవ్వకపోతున్నారు? ఆల్రెడీ చట్టసభకి వెళ్ళింది కదా, పుస్తకానికి వెళ్ళాం కదా, పోతున్నారు. మళ్ళీ ఎందుకు పైపోతుకి వెళ్ళడమో మీకు ఇచ్చే ఆలోచన బట్టి నేనేం రెస్పాండ్ అవ్వాలో తెలుస్తుంది కదా. మీకు భయమా? మీరు భయపడుతున్నారు. ఏ ప్రశ్నలు అడిగినా అసెంబ్లీకి వెళ్ళి అడిగితే మీకంటూ ఒక వాల్యూ ఉంటుంది. ఇప్పుడు క్రికెట్ అనేది అందరూ ఆడతారు, గల్లీలో ఎవరైనా ఆడతారు, స్టేడియంలో ఆడినోడికి ఒక రేంజ్ ఉంటుంది. అట్టాగే మీరు శాసనసభకి వెళ్ళి మాట్లాడితే ఒక రేంజ్ ఉంటుంది. మీరు బయట నేను ఎన్ని మాటలు మాట్లాడుతున్నా జనాలు ఆలోచిస్తారు కదా.
వెళ్ళిపోయేటువంటి రేంజ్ మాకు అవసరం లేదు. వెళ్ళిపోయి ప్రజల పక్షాన కాకుండా మన సొంత డబ్బాలు కొట్టుకునే రేంజ్ మాకు అవసరం లేదు. మేము గల్లీలో ఆడాలో లేకపోతే స్టేడియంలో ఆడాలో మాకు తెలుసు. మేము ఆల్రెడీ మా గేమ్ స్టార్ట్ చేశాము. ఆ గేమ్ లో మిమ్మల్ని దులిపే విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఎలా దులుపుతున్నారో మీకు క్లారిటీ వచ్చింది. మీరు చేస్తున్నటువంటి ఈ 16 దౌర్జన్యంలో మేము దుంపుకి మేము ఆడే క్రికెట్ లో ఆడేమో గల్లీలో ఆడేమో మా ఆటకి కట్టుకోలే ముగ్గురు వికెట్ అయిపోతున్నారు. ఈ 100 మంది ఎమ్మెల్యేలు మీరు మనం చెప్తే ఎట్లయితే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఇన్సూరెన్స్ చేసుకొని రోడ్ల మీద తెచ్చుకొని ఇవన్నీ మేమేదో సాధించామని చెప్పేసి మీరు గొర్రెలు పెట్టి నిద్రపోతుంటే రాష్ట్ర ప్రజలు చూడాలనుకుంటున్నారా? రైట్ మల్లేశ్వరి గారు, ఎస్ ఎస్ మీరు అన్నది అర్థమైంది. మల్లేశ్వరి గారు మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనం ఒకసారి టీడీపీ కార్పొరేటర్ విజయవాడ ఉదయశ్రీ గారు ఉన్నారు, ఆయన ఉదయశ్రీ యాదవ్ గారు ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. ఉదయశ్రీ గారు నమస్తే అండి. నమస్తే అండి, ప్యానల్ ఉన్న వాళ్ళందరికీ కూడా నమస్కారం అండి. ఉదయశ్రీ గారు ఏదైతే ఇప్పుడు సోషల్ మీడియాలో ఓజీపై వస్తున్న వార్తల్లో ప్రీమియర్ షోలకి సంబంధించి కానీ బెనిఫిట్ షోలకు సంబంధించి 1000 రూపాయలు పెట్టారని ప్రధానంగా వైసీపీ సోషల్ మీడియాలో ప్రధానంగా వస్తుంది. ఈ వార్తల్ని ఎలా చూడాలంటారు? ఈ సినిమాకి అది 1000 రూపాయలు చేశారా? గతంలో అన్ని సినిమాలకి ఉందా అంటే ఏం చెప్తారు అసలు మీరు? సినిమా ఈ రోజు కొత్తగా ఏం రిలీజ్ అవ్వట్లేదండి. సినిమాలు అనేవి ఇప్పుడు కాదు, ఈ పాతకాలం నుంచి కూడా ఉన్నాయి. ఇదే సినిమా 1000 రూపాయలు అనేది గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు జీవో రిలీజ్ చేశారు కదా, అప్పుడు ఎందుకు మాట్లాడలేకపోయారు? అప్పుడు కూడా అదే పని చేశారు కదా. ఈ రోజు కొత్తగా జీవో ప్రవేశపెట్టలేదే, ఇదేం కొత్త జీవో కాదు కదా. జగన్మోహన్ రెడ్డి అనేవాడు కేవలం పవన్ కళ్యాణ్ ఒక్కనే టార్గెట్ చేసి పవన్ కళ్యాణ్ గారి సినిమాలు మాత్రమే పక్కన పెట్టేసి మిగతా వాళ్ళందరూ ఇలాంటి జీవోలు రిలీజ్ చేశారు కదా. ఇలా చూసుకుంటూ పోతే ప్రభాస్ కానివ్వండి, అల్లు అర్జున్ కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా, బాలకృష్ణ కానివ్వండి, ప్రతి ఒక్కరు సినిమాలకు కూడా ఇట్లాగే జీవో రిలీజ్ చేశారు. ఈ రోజు కొత్తగా జీవో రిలీజ్ చేస్తున్నారా? 1000 రూపాయల టికెట్ అంటున్నారు. ఆ రోజు రాత్రి మాత్రమే 1000 రూపాయల టికెట్. అది ఆ మాత్రం తెలీదా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేటిఎం బ్యాచ్ కి? 1000 రూపాయలు చూడమని, 1000 రూపాయల టికెట్ కొనుక్కొని సినిమా చూడమని కూటమి ప్రభుత్వం ఎక్కడైనా జీవో రిలీజ్ చేసిందా? కూటమి ప్రభుత్వం ఎక్కడైనా 1000 రూపాయలు పెట్టుకొని ఖచ్చితంగా మీరు సినిమా వెళ్ళాల్సిందే, వెళ్ళి తీరాల్సిందే అని ఎవరైనా ప్రెజర్ చేస్తుందా? ఇష్టమైన వాళ్ళు సినిమాకి వెళ్తారు, లేకపోతే లేదు. సినిమాల గురించి మీకెందుకు? సినిమా గురించి మీకు మాట్లాడాల్సిన అవసరం ఏంటి? సినిమా గురించి మాట్లాడే రైట్స్ మీకు ఎక్కడున్నాయి? సినిమా మీకెందుకు? సినిమా గోలి మీకెందుకు అని అడుగుతా ఉన్నాను. ఈ రోజు ప్రజల గురించి పోరాడండి, ప్రజల పక్షాన పోరాడండి. 11 సీట్లు గెలిచారే, 11 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీ వాళ్ళ నియోజకవర్గాలకు నిధులు కేటాయించమని అడగమనండి. దాని గురించి చర్చించండి, దాని గురించి మీరు సోషల్ మీడియాలో పోస్ట్ చేయండి. సినిమాల గురించి ఎందుకు? సినిమా జోలు ఎందుకు మీకు? సినిమా ఊసి ఎందుకు? సినిమా ధ్యాస ఎందుకు? ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గురించి ఎందుకు మీకు? ఇంకా వేరే ఏ సినిమాల్లో మీరు గత ప్రభుత్వంలో మీరు జీవో రిలీజ్ చేయలేదా? 1000 రూపాయల టికెట్ పెట్టి కొనుక్కొని సినిమా చూసిన రోజు లేదా? పవన్ కళ్యాణ్ గారు 1000 రూపాయల టికెట్ పెట్టి కొనుక్కొని సినిమా చూడాల్సిందని అని చెప్తా ఉన్నారా? అంతకి మీరు కూడా సినిమా తీయాలనుకుంటే మీ జగన్మోహన్ రెడ్డి ఖాళీగానే ఉన్నాడు కదా. మీ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి కొంపలో ఖాళీగా పడుకున్నాడు కదా. జగన్మోహన్ రెడ్డి ఖాళీగా కూర్చుంటా ఉన్నాడు కదా. ఒక సినిమా తీయమను, ఇదే కూటమి ప్రభుత్వం రిలీజ్ చేసి ఇదే 1000 రూపాయల టికెట్ అమ్ముకోమని చెప్పు, ఇదే 1000 రూపాయల సినిమా చూడమని చెప్పు. నీ జగన్మోహన్ రెడ్డి సినిమా తీయమనమ్మా. ఎవరొద్దన్నారు? ఎవరు వద్దన్నారని అడుగుతా ఉన్నా. నీ జగన్మోహన్ రెడ్డి సినిమా తీయమను. నీ జగన్మోహన్ రెడ్డి ఒక హీరో అవ్వమను. పవన్ కళ్యాణ్ లాంటి హీరో ఉంటాడా? ఎంత అసలు పవన్ కళ్యాణ్ ఉన్న క్రేజ్ ఉంటుందా సినిమాలో? ఏం మాట్లాడుతున్నారు? సినిమా ఆలోచన ఎందుకు? సినిమా డాన్స్ ఎందుకు? అనే పాట ఏమి ప్రజల్లో ఉండాలనిపించట్లేదా మీకు? ప్రజల గురించి మాట్లాడారు కదా, మీరు మాట్లాడారు కదా. మల్లేశ్వరి గారు ఆగండి, ఒక్క నిమిషం. మీరు ఇద్దరు క్రాస్ చేస్తున్నారు. మల్లేశ్వరి గారు మీరు ఆగండి. మీకు ఇందాక మీరు ఆగమంటే ఆవిడ ఆగారు కదా. 2 minutes ఆగండి.
ఏమండి ఇప్పుడు మాట్లాడే విధం ఇద్దరు మాట్లాడితే ఎవరికి అర్థం కాదు. మీరు మాట్లాడే విషయంలో ఏమంటారు క్లారిటీగా చెప్పండి. ఉదయశ్రీ మల్లేశ్వరి గారు మీ టైం మీకు ఇస్తాం. మీరు ఆవిడ ఏం మాట్లాడినా మీరు పాయింట్ నోట్ ఇచ్చారు. ఎవరు కూడా మధ్యలో క్రాస్ చేయొద్దు దయచేసి. మధ్యలో ఎవరు క్రాస్ చేయొద్దు. నేను ఇందాక ఆవిడ ఆపాను, అదే చెప్తున్నా. ఎస్ ఉదయశ్రీ గారు కంటిన్యూ చేయండి ప్లీజ్. మీరు మాట్లాడినప్పుడు ఓకే ఆవిడ ఆపేశారు. మల్లేశ్వరి గారు మాట్లాడలేదు. మీరేం చెప్పదలుచుకున్నారు చెప్పండి. ఎస్ మీరేం ఉదయశ్రీ గారు ఉదయశ్రీ గారు వ్యక్తిగతంగా వద్దు. ఎస్ మీరు మాట్లాడండి, పాయింట్కి వచ్చేయండి ప్లీజ్. వ్యక్తిగతంగా వెళ్ళిపోతుంది. పాయింట్ గారండి ప్లీజ్. పాయింట్కి వచ్చేయండి. ఏమీ లేదండి. ఎస్ పాయింట్. వ్యక్తిగతంగా ఏమీ లేదు. ఏదైనా ఉంటే ప్రజల పక్షాన మాట్లాడాలి, ప్రజల కోసం మాట్లాడాలి, ప్రజల శ్రేయస్సు కోసం మాట్లాడాలి, ప్రజల్లో ఒకరి కోసం మాట్లాడాలి. కానీ సినిమాల గురించి ఎందుకు వీళ్ళకు? సినిమా ఆలోచన ఎందుకు? 1000 రూపాయలు కాకపోతే సినిమా ప్రతి ఒక్కడు కూడా 2000 పెట్టి కొనుక్కుంటారు. అది వాళ్ళ ఇష్టము. 2000 కాదు 10,000 పెట్టి కొనుక్కుంటారు. సినిమాకి వెళ్తారు. నీకేంటి నొప్పి, నాకేంటి నొప్పి? సినిమా చూసేవాడికి లేని నొప్పి, టికెట్ కొనుక్కునే వాడికి లేని నొప్పి మీకెందుకు అంటా ఉన్నా నేను. మీకెందుకు? ఉల్లిపాయ రేటు టమాటాల రేటు అడుగుతా ఉన్నావు కదా. హలో, ఉల్లిపాయ రేటు టమాటాల రేటు అడుగుతా ఉన్నావు. ఈ ప్రభుత్వమే కాదు, నీ జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా రేట్లు తగ్గుతా ఉంటాయి, పెరుగుతా ఉంటాయి. గిట్టుబాటు ధర కల్పించాల్సిన బాధ్యత మా దగ్గర ఉంది. ఆల్రెడీ గిట్టుబాటు ధర కల్పించాడు. నువ్వు జగన్మోహన్ రెడ్డి లాగా ఎక్కించే కారు, దిగిచే కారు చిన్నప్పటి నుంచి రైతు కష్టం ఉదయశ్రీ గారు మీరు అన్నది అర్థమైంది. ఉదయశ్రీ గారు ఎస్ మళ్ళీ వస్తా. ఉదయశ్రీ గారు మీ దగ్గరికి మళ్ళీ వస్తాను. ఎస్ ఉదయశ్రీ గారు మల్లేశ్వరి గారు దయచేసి ఆగండి. ఉదయశ్రీ గారు మీరు చెప్పింది అర్థమైంది. మీరు చెప్పిన పాయింట్ అర్థమైంది. ఎస్ మల్లేశ్వరి గారు ఉదయశ్రీ గారు మీ సమయం అయింది. మళ్ళీ ఇస్తా మీకు. మల్లేశ్వరి గారు ఆగండి. మల్లేశ్వరి గారు దయచేసి ఇస్తాను, ఆగండి. మల్లేశ్వరి గారు దయచేసి ఇద్దరు ఆగండి, మళ్ళీ ఇస్తాను. మనతోటి ఫోన్లో అందుబాటులో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అక్షర సత్యం గారు అందుబాటులో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. అక్షర సత్యం గారు నమస్తే అండి. సార్ నమస్కారం అండి. మీకు ప్యానెల్లో ఉన్న మేడం ఇద్దరు కూడా నమస్కారం సార్. అక్షర సత్యం గారు, ఏదైతే ఈ ప్రీమియర్ షోస్ కున్న టికెట్ల మీద జరుగుతున్న రచన ఎలా చూడాలంటారు అసలు? సార్ రైతులు పండించే పంటకి ధరలు నిర్ణయించే విధానానికనే పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా టికెట్లు రేటుకి ముడి పెట్టడం అంటే బోరుగుండికి జుట్టుకు ముడి పెట్టడం లాంటిది అనమాట. రైతుల యొక్క పండించే విధానంలో ప్రపంచంలో ఏ వస్తువు అయినా అమ్మేవాడు లేదా ఆ వస్తువులు తయారు చేసేవాడే ధర నిర్ణయిస్తాడో, ప్రపంచంలో రైతు ఒక్కడే, భారతదేశంలో రైతు ఒక్కడే తను పండించిన వస్తువుకి కొనేవాడు ఇచ్చే ధరకు అమ్ముకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ఉంది. ఈ పరిస్థితి ఎప్పుడు ఉందంటే పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్ల నుంచి కాదు, ఓజీ నుంచి కాదంటే జగన్మోహన్ రెడ్డి గారికి నిక్కర్ లేనప్పటి నుంచి, అలాగంటే నేను నిక్కర్ లేనప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారు పంచి కట్టనప్పటి నుంచి కూడా ఉందండి ఈ ప్రాబ్లం. రైట్ అర్థం చేసుకుంటారు అని అనుకోండి. ఈ ప్రాబ్లం భారతదేశంలో రైతుల యొక్క పంటను నిర్ణయించే విధానము తప్పు. ఈ రోజున రైతు తన పంటను తను పండించిన పంటకి ధరను నిర్ణయించాలంటే బియ్యం బస్తం 10,000 ఉండాలి. ప్రభుత్వాలు తమ తప్పును కప్పిపించుకోవడం కోసం, తమ ఫ్రీగా బియ్యాన్ని, రేషన్ బియ్యాన్ని ప్రజలకు పంచడం కోసం రైతులను నాశనం చేసి రైతులు ఎన్నెముకల మీద ప్రభుత్వాలు నడుస్తున్నాయి. గుర్తించుకోండి, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కాదు, నాటి జవహర్లాల్ నెహ్రూ గారి ప్రభుత్వం కానించి రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, మీరు నేను అందరూ కారణమే. అవన్నీ పక్కన పెట్టేసి కేవలం పవన్ కళ్యాణ్ సినిమా వచ్చినప్పుడే వైసీపీ వాళ్ళకి రైతులు గుర్తుకొస్తారు. ఈ వైసీపీలోని మూర్ఖత్వం ఉన్నంత సేపు జనసేన పార్టీ ఉనికికి దోకా లేదు సార్. ఎందుకంటే అదే తెలుగుదేశం మేము జనసేననే పొత్తు పెట్టుకున్నాం,
అధికార ఫలాలన్నీ తెలుగుదేశం అని వెళ్తుంది, మాకు ఏ ఊరు రావటం లేదు, మాకు ఇంటికేటి మా పని మేము చేసుకుంటామని ఇది ఎవరికాలు సైలెంట్ అయిపోతున్న రోజుల్లో టైంలో ఈ వైసీపీ వాళ్ళు ఇలాంటిది ఏదో ఒక బుల్టన్ వదులుతుంటారు, మళ్ళీ జనసేన కార్యకర్తలందరినీ యాక్టివేట్ చేసేస్తుంటారు. వైసీపీలో ఈ గుడ్డిగా వాదించి మూర్ఖత్వం ఉన్నంత సేపు జనసేన పార్టీ ప్రజల్లోకి వెళ్తూనే ఉంటది. అది వైసీపీ అర్థం చేసుకోలేకపోతే నేనేం చేయలేను నేను. అయితే ఇప్పుడు రేట్లు ఎందుకు పెంచారు అంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా రేట్లు పెంచారు కదా. ఆ రోజు టమాటా ఇదిలో పావలా అమ్మటానికి లేదు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు సీఎం ఉన్నా, నేను సీఎం ఉన్నా, అందులోని మేడమ్స్ ఇద్దరు సీఎంలైనా, మీరు సీఎం అయినా కానీ టమాటా కేజీ 100 రూపాయలు ఈ రోజులు ఉంటాయి. ఎప్పుడైనా సరే ఈ రోజున రేట్లు చెప్తున్నా అదే పావలైన రోజులు కూడా ఉంటాయి. అలాగే ఉల్లిపాయలు 200కి అమ్మిన రోజులు వస్తాయి, రోడ్డు మీద పారేసే రోజులు వస్తాయి. దానికి ఏంటంటే డిమాండ్ సప్లై అంటారు. ఎకనామిక్స్ తెలుసుంటే పార్టీ వాళ్ళకి ఎవరికైనా కనీసం ఒక ఆర్థిక పార్టీ సలహాదారుగా ఉండుంటే ఇటువంటి విమర్శలు రావు. సప్లై పెరిగిపోయినప్పుడు కొనేవాళ్ళు లేనప్పుడు ఖచ్చితంగా రోడ్డు మీద పారేస్తారు. మరి భారతీయ అన్ని సిమెంట్లు 250 అంటే భారతీయ సిమెంట్ 350 రూపాయలు ఉంది బస్తా. ఈ రైతులు అయ్యో పాపం భారతదేశ ఆంధ్రప్రదేశ్ లో రైతులంతా పేదోళ్ళు ఉన్నారు, ప్రజలంతా పేదోళ్ళు ఉన్నారు. నేను పావలాకి ఎత్తనాన్ని కనీసం 50 రూపాయలకి ఎత్తనాన్ని ఇవ్వచ్చుగా ఎవరో. ఆ వాలంటీర్లు ఇంటింటికి పాపం ఊర్లో ప్రతి పల్లికి పనిచేస్తున్నారు. 50 ఊరికి ఇదిగో నా సాక్షి పేపర్లు ఫ్రీ చేస్తున్నారు. ఇది ఇచ్చారా మీరు? ఇవ్వలే. డబ్బులు వసూలు చేసిన ప్రభుత్వం నుంచి, మళ్ళీ ప్రజల నుంచి కాదు. ఈ సినిమా 1000 రూపాయలు పెంచినా 10,000 పెంచినా ప్రజలు తన జేబులో తను పెట్టుకుంటారు కానీ ప్రభుత్వం సొమ్ము నుంచి కాదు. మీ ప్రభుత్వం మీ పేపర్ మీరు ఇవ్వడానికి ప్రభుత్వం నుంచి డబ్బులు వసూలు చేశారు. మీరు మీ పార్టీ సిమెంట్ 100 రూపాయలు రేటు పెంచుకోవచ్చు. మీ సాక్షి పేపర్లో 50 మీరు డబ్బులు వసూలు చేసుకోవచ్చు. ఆగమ్మా, మీకు నచ్చిన రేటు వసూలు చేసుకోవచ్చు. కానీ ఎగతోడు మాత్రం పవన్ కళ్యాణ్ మాత్రం రేట్లు పెంచకూడదు. పవన్ కళ్యాణ్ సినిమా రేట్ ని 5 రూపాయలు చేశారు మీరు ప్రభుత్వం ఉన్నప్పుడు. పక్కన ఉన్న పాప్కార్న్ 150 రూపాయలు, టమాటా 100 రూపాయలు, కూల్ డ్రింక్ 200 రూపాయలు. ఉదయశ్రీ గారు ఆగండి. ఉదయశ్రీ గారు ఆగండి. ఈ ముగ్గురు మాట్లాడితే అర్థం కాదు మేడం. ఉదయశ్రీ గారు ఒక్క నిమిషం ఆగండి. ఉదయశ్రీ గారు ఆగండి. ఉదయశ్రీ గారు ఎస్, ఆయన మాట్లాడివ్వండి. ఎస్, అంటే మీరు ఇప్పుడు ఏమంటారు అక్షర్ సత్యం గారు? టోటల్ గా మీరు ఇది వ్యక్తిగతంగా చేసేది దాటంటారా, లేదంటే వాంటెడ్ గా చేసేది అంటారా, ఏమంటారు? సార్ ఇప్పుడు మీరు సినిమా రేటు 1000 రూపాయలు అన్నది మీరే తగ్గించారు ఆల్రెడీ. 1000 రూపాయలు అన్నదే ఆ ఫ్యాన్ షోకి 1000 రూపాయలు. నేను సార్ మంచి పాయింట్. నేను గోర్గాంలో సినిమా చూసేవాడు సార్ 5-6 సంవత్సరాల క్రితం. గోర్గాంలో గోర్గాం నుంచి ఢిల్లీ చూసేవాడు. ఢిల్లీలో 400-500 సినిమా రేటు 5 సంవత్సరాల క్రితం. ఏ సినిమా అన్న సరే హిందీ సినిమాలు కూడా చూసి ఇదే అంతే రేటు. గోర్గాం అక్కడ పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ లేదంటే 5 సంవత్సరాల క్రితం. నేను ఇప్పుడు కర్ణాటకలో చూస్తున్నా. కర్ణాటకలో కూడా 250 రూపాయల సినిమా ఏది తక్కువ లేదండి. బెంగళూరులో మీరు ఇక్కడ పవన్ కళ్యాణ్ పరిపాలించలేదా? పవన్ కళ్యాణ్ ఫ్రెండ్ చంద్రబాబు నాయుడు పరిపాలించలేదా? మీ కాంగ్రెస్ ప్రభుత్వమేగా, మీ పెద్ద కాంగ్రెస్ ప్రభుత్వమే కదా. ఎక్కడైనా 5 రూపాయల సినిమా లేదు మేడం. ఇప్పుడు కాస్ట్ ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిపోయింది. ఇవాళ మీ సాక్షి పేపర్లు కావాలా కమ్మంటే మీకు ఏమి చెప్తారా? గవర్నమెంట్ ట్యాక్స్ రాకుండా బెంగళూరులో 500-300 రూపాయలు. ఇది నేను అన్ని సింగిల్ స్క్రీన్ లో 250 రూపాయలు. ఒక్క నిమిషం మేడం, మామూలుగా ఎంత 500 ఇవ్వాలా? ఏది బెంగళూరులో ఇవాళ ఢిల్లీలోనే సినిమాలు చూస్తుంటాను నేను ఢిల్లీలో ఉంటుంటా. ఢిల్లీలో 500 రైట్ అక్షర్ సత్యం గారు. ఎస్ సార్, అక్షర్ సత్యం గారు. రాజకీయ పార్టీ ఒక్క నిమిషం సార్. రాజకీయ పార్టీ అనేది రాజకీయాలు చేయండి. పవన్ కళ్యాణ్ మీరు చేసినంత సేపు మీ పార్టీ కిందకి దిగిపోతున్నా ఉంటుంది. పవన్ కళ్యాణ్ పార్టీ ఎదుగుతున్నాను. నేను మీ గురించి చెప్తున్నా, నేను ప్రజల గురించి చెప్తున్నా. పనికి మాలిన సినిమా టికెట్ల గురించి మానేసి రైతుల ధర నిర్ణయం గురించి వీధుల్లోకి వచ్చి పోరాడండి. కేంద్ర ప్రభుత్వం నిలదీయండి. మీరు కేంద్ర ప్రభుత్వంతో ఏమో పండుగలు చేసుకుంటూ ఉదయశ్రీ గారు ఆగండి. ఎస్ ఎస్, అక్షర్ సత్యం గారు మరి కాసేపట్ల. ఎస్, మీరు చెప్పింది అర్థమైంది. మీరు చెప్పింది అర్థమైంది. అక్షర్ సత్యం గారు ఎస్, మళ్ళీ వస్తా మీ దగ్గరికి. అక్షర్ సత్యం గారు లైన్లో ఉండండి. మీరు మనతోటి జనసేన నేత శివపార్వతి గారు అధికార ప్రతినిధి జాయిన్ అయ్యారు. ఆవిడతో మాట్లాడదాం. శివపార్వతి గారు నమస్తే అండి. శివపార్వతి గారు ఎస్, వినబడుతుంది. శివపార్వతి గారు, ఓజీ సినిమా రేపు ట్రైలర్ రిలీజ్ అవబోతుంది. 3 రోజుల్లో సినిమా థియేటర్లోకి రానున్నారు. ఈ నేపథ్యంలో ప్రీమియర్ షోలకి 1000 రూపాయలు టికెట్ పెడతాని తీవ్రంగా అభ్యర్థన చెప్తూ వైసీపీ సోషల్ మీడియాలో
కొన్ని మీడియాలో వస్తున్న కథనాన్ని ఎలా చూడాలంటారు? ఎలా చూస్తాం, వాళ్ళకి ముందు కంటే ప్యానల్ లో ఉన్న వాళ్ళకి అలాగే వీక్షకులకి వాళ్ళ పని పాటలేదని చూస్తుంది. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీ అసెంబ్లీకి రాదు, ప్రజా సమస్యలని మాట్లాడరు. ఎందుకంటే గతంలో వాళ్ళు చేసిన ఖండాలం ఎక్కడ చెప్పాల్సి వస్తుందో, లేకపోతే అసెంబ్లీలో అడిగితే మొబైల్ చూసుకోవాలో తెలియదు, అడిగే క్వశ్చన్లకు ఆన్సర్ ఉండదు. ఇంత అప్పదప్ప జబ్బానే 11 మంది ఉంటే ఆ 11 మంది కూడా అసెంబ్లీకి వచ్చే దమ్ము లేదు. రాష్ట్ర పరిస్థితులు అడగాలనుకుంది కదా, అసెంబ్లీకి అడగవచ్చు కదా. ఓజీ టికెట్ కాస్ట్ పెంచడానికి ఏమన్నా అప్పడానికి ఏం పెట్టలేదు. అది బెనిఫిట్ షోస్ పుష్పకు కూడా 2000 దాకా ఇచ్చారు. ప్రభాస్ గారు మూవీస్ ఇచ్చారు. అట్లాగే చాలా వాటి నాకు ఎందుకో రీచ్ అవుతుంది. ఇక్కడ ప్రెసెంట్ పడుతుంది. అయితే శివపార్వతి గారు, ఏదైతే పవన్ కళ్యాణ్ మూవీ సపరేట్గా ఏమీ పెంచలేదు కాబట్టి దీన్ని ఒక బిజినెస్గా వ్యాపారంగా చూడాలంటారు. మరి ఎందుకు ఈ రకంగా పవన్ కళ్యాణ్ గారి సినిమాలకి అడ్డు తగులుతుంది అంటారు మీరు? అసలు గతంలో కూడా ఇలా జరగడానికి గల కారణాలు వైఎస్ఆర్సీపీ పార్టీ బేసిక్ గా వైఎస్ఆర్సీపీ పార్టీ పని పడలేదండి. కోడిగుడ్డు మీద ఏకలు పీక్కుంటా ఉంటారు వాళ్ళు. సో ఆ ఏకలు పీక్కునే భాగంలో పవన్ కళ్యాణ్ గారు సినిమా చేశారా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు, ఆయన అక్కడ ఏం తింటున్నారు, లేకపోతే ఎన్ని గంటలు నిద్రపోతున్నారు, లేకపోతే ఆయన ఏం చేస్తున్నారు, ఇంకా దీని మీదే ఫోకస్ ఉండదు. ఎందుకంటే వాళ్ళ పని పాట ఉండదు. ఎందుకంటే లేదు, పవన్ కళ్యాణ్ రైతులకి మద్దతు ధర లేదు, ఉల్లిపాయలకి మద్దతు ధర లేదు, రాష్ట్రంలో బోల్డన్ని సమస్యలు ఉన్నాయి. మీరు ఏ రకంగా 1000 రూపాయలు పెంచుకుంటారని అడుగుతున్నారు టికెట్. మద్దతు ధరల గురించి వీళ్ళే మాట్లాడాలా? వాళ్ళు ఉన్నప్పుడు ఏమాత్రం మద్దతు ధరలు ఉన్నాయి? ఇప్పుడు డిమాండ్ అండ్ సప్లై మీద ఇప్పుడు ఆల్రెడీ అక్షయ్ సత్యం గారు వివరించారు కదా, ధరల ఏర్పాటు చేస్తారు. ధరల స్థిరీకరణ నిధి 1000 కోట్లు కేటాయిస్తాను అని ప్రగడ్భాలు పలికాడు ఆయన వచ్చినప్పుడు. వచ్చే ముందు ఎలక్షన్ హామీల్లో చెప్పాడు. వచ్చిన తర్వాత మరి పెట్టాడు ధరల స్థిరీకరణ కోసం సెకండ్ ప్లేస్ భారతదేశంలో గత 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హయాంలో. అది తెలుసుకోవాలి ముందు వాళ్ళు. మాట్లాడండి తర్వాత. ఉదయశ్రీ గారు మీరు మాట్లాడితే అర్థం కాదు, ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు. అదే జనసేన ఆవిడ మాట్లాడిన. ఓకే రైట్, ఎస్ చెప్పండి శివభారతి గారు. వాళ్ళు ఉన్నప్పుడు ధరల స్థిరీకరణగా ఆయన ఎక్కువ నిధి పెడతానన్నాడు. ఇంతవరకు అది అప్పుడు చేసిన 5 ఏళ్లలో ఉద్ధరించింది ఏం లేదు, రైతుల కోసం చేసింది ఏం లేదు. మొత్తం లెక్కేసుకుంటే రైతు ఆత్మహత్యలు కూడా ఆయన పీరియడ్ లోనే, ఆయన టెన్యూర్ లోనే ఎక్కువ జరిగాయి. అప్పుడు ఏమీ లేకపోయినా పవన్ కళ్యాణ్ గారు కష్టపడి సంపాదించి సినిమా చేసి ప్రతి కుటుంబానికి 1,00,000 రూపాయలు ఆర్థిక సాయం చేసి ఆయన అండగా నిలబడ్డాడు. అదే రైతుల గురించి ఈ రోజు మాట్లాడే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఒక ధరలు ఇప్పుడు ధాన్యం కొనిన వెంటనే డబ్బులు వేయట్లేదని చెప్పి గోదావరి లాంటి జిల్లాల్లో, అంటే వాళ్ళు ఎక్కువ వరి పండే ప్రాంతాల్లో కూడా క్రాప్ హాలిడేస్ ప్రకటించిన ఘన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఆయన రైతులను ఏం ఉద్ధరించాడు అనడానికి వాళ్ళు ప్రకటించిన క్రాప్ హాలిడేసే ఉదాహరణలు. వాళ్ళ టైంలో రైతులు అసలు ఎలాగా వ్యస్తాలు ఉండేదంటే వాళ్ళ పరిస్థితి. తుఫాన్లు కూడా మరీ ఆయన పాదమో ఏమో కానీ ఆయన ఎక్కువ ఉన్నప్పుడే పాపం ఎక్కువ సార్లు డ్యామేజ్ అయింది పంట కూడా, క్రాపు. సో దానికి ఇన్సూరెన్స్ ఇవ్వండి, కనీసం ఎకరాకు 35,000 ఇవ్వండి అని పవన్ కళ్యాణ్ గారు తిరిగి అన్ని చోట్ల పంట నష్టం చూస్తే కేంద్రం ఇచ్చిన 6,000 ఈయనేదో ఇచ్చినట్టు ఇన్సూరెన్స్, క్రాప్ ఇన్సూరెన్స్ లాగా సాక్షి పేపర్ లో నెలకి 200 పెట్టి వాలంటీర్స్ కి ఉచితంగా కొనిపించిన ఆ పేపర్ లో పెద్ద పెద్ద హెడ్డింగ్స్ లో 6,000 మేము ఇచ్చామని వేసుకున్నారు తప్ప అది కేంద్రం ఇచ్చిన నిధి. అది కూడా వాళ్ళు ఏమి ఇచ్చింది కూడా ఏమీ లేదు. సో రైతుల కోసం అంత ఈయన విప్లవాత్మకమైన పాలసీలు ఏం తీసుకొచ్చారు, లేకపోతే రైతుల వెంట ఆయన ఏమి నిలబడ్డారు? ఒక్కట్లేదు. ఫర్ చిన్న ఎగ్జాంపుల్ లేదు. వాళ్ళు పండించిన పంట కూడా మామిడి రైతుల కోసం మాట్లాడతాడు ఈయన. అప్పుడు మామిడి రైతులు ధర లేదని కలెక్టరేట్ ఆఫీస్ ముందు కరోనా టైంలో లారీలు కింద పోసి నిరసన తెలియజేసిన పరిస్థితి. అదంతా మర్చిపోయాడు ఆయన. ఈయన వచ్చి మిర్చి రైతుల గురించి మాట్లాడి మిర్చి బస్తాలను దొక్కిచ్చేసుకొని లేకపోతే దొబ్బేసుకొని పోతారు. 14 క్వింటాలు లేపేశారు వీళ్ళ అనుచరులు. మళ్ళీ పొగాకు దగ్గరకు వస్తారు, మొత్తం బేళ్లని దొక్కి పడేస్తారు. రైతులకి వీళ్ళు సహాయం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి మైండ్ సెట్, ఆయన ఈవీఎంను బగలగొట్టిన వాళ్ళని పరామర్శించడం, గంజాయి అది తాగే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పర్వాలేదు నేనున్నాను బాగా క్రైములు చేయండి అని ప్రోత్సహించి వస్తాడు జైలు. అలాగే నిన్నెవరో తాగి ఇష్టానుసారం పవన్ కళ్యాణ్ గారిని తిడితే
అలా తిట్టకూడదయ్యా, తప్పు, అలా తిట్టడం కరెక్ట్ కాదని చెప్పాలా? లేదు నేనున్నా నీ కోసం, బాగా తిట్టు, ఇంకా కొంచెం బాగా తాగి తిట్టు, కావాలంటే బూతులు మోతాదు పెంచు అని చెప్తున్నాడు. సో అలాంటి మైండ్ సెట్ ఉన్న ఆయన ప్రజలకు శివభారతి గారు జగన్మోహన్ రెడ్డి గారు అలా చెప్పినట్టు ఏమన్నా ఆధారం ఏమైనా ఉందా డైరెక్ట్ గా? మాట్లాడాడు ఫోన్ లో, నేనున్నా నీ కోసం అన్నాడు. అంటే బూతులు తిట్టు, నీ కోసం నేను ఉంటా అని. మరి చాలేదు, నేనున్నా. ఆయన మీద జన సైనికులు కొంతమంది దాడి చేస్తే, కొరియర్ శ్రీను లాంటి వాళ్ళు దాడి చేస్తే మీకు దాడి చేయడం ప్రత్యక్షంగా కరెక్ట్ కాదు, మీరు ధైర్యంగా ఉండండి పలకరించారు. దాన్ని నేనున్నాను మీకు ఎందుకు తిట్టమని చెప్పలేదు కదా ఆయన. దాడి చేయలేదంట, అక్కడ దాడి చేయలేదు, నిరసన చేశారు. నిరసన చేసి క్షమాపణ చెప్పించారు, గొడవ చేశారు. ఆయన మీద దెబ్బలేం పక్క. వాళ్ళు నిరసన కూర్చోంటే పోలీసులు వచ్చారు. కూటమి ప్రభుత్వం చాలా జెన్యున్ గా న్యూట్రల్ గా పనిచేస్తుంది. ఆ ఇన్సిడెంట్ ఉదాహరణ. వీళ్ళ మా మీద కేసులు పెట్టారు తప్పితే వాళ్ళని ఏం అనలేదు, ఎవరిని వాళ్ళ మీద దెబ్బ పడనివ్వలేదు, అతను ఏం అనలేదు, వీళ్ళు కూడా కొట్టలేదు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మా నాయకుడిని అంటారా అని చెప్పి నిరసన చేశారు, కానీ అతని మీద దాడి చేయాలని కాదు. అలాంటి మాటలు మాట్లాడటం తప్పు, కానీ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసిన విధానం తప్పని మా నాయకులే ఖండించారు. అలా చేయకండి అని చెప్పారు. ఏదన్నా నాయకుడి లక్షణం అది. ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు చక్కగా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని స్టేజ్ మీద జోగి రమేష్ గారు వీళ్ళందరూ తిడుతుంటే హాయిగా ఏదో సినిమాలో బ్రహ్మానందం జోకులు వచ్చినప్పుడు ఎంజాయ్ చేసినట్టు ఎంజాయ్ చేస్తున్నాడు తప్ప ఇది సంస్కారహీనము, అలా మీరు మాట్లాడకూడదు, అలా చేసే తప్పు అని ఏ రోజైనా చెప్పడం జగన్ గారు లాంటి నోటి వెంట వినడం జరిగిందా? 5 సంవత్సరాలు చూసి మనోభావాలు దెబ్బతింటే చేయరా అని ప్రశ్నించారు అప్పుడు ఆయన. రైట్ మళ్ళీ మీ దగ్గరికి వస్తాను నేను. నన్ను మాట్లాడింది ఎమ్మెల్యే చేత, ఎంపీల చేత కూర్చొని ప్రెస్ మీట్ లో పూజలు తిట్టిస్తాం, అది టీచర్ తప్పితే ఆయన తప్పు. ఎవరైనా తెలియక మాట్లాడినా తప్పు. నన్ను ఇంప్రెస్ చేయడానికి మీరు ఇంత స్థాయికి దిగటారని ఏ రోజు చెప్పలే. మాకైతే అలా ఎవరైనా చేస్తే వెంటనే నోటీసులు వస్తాయి, మాకు సస్పెన్షన్ ఆర్డర్ రెడీగా ఉంటది. సో మా నాయకుడి చిత్తశుద్ధి అది. వాళ్ళు ఏం చేస్తున్నారని వాళ్ళకి ఏంటి, సినిమాలతో ఏం పని? ఆయన యాక్ట్ చేసుకుంటున్నారు, వర్క్ చేసుకుంటున్నారు, ఆయనకి వృత్తి అది. మీలాగా మరి దారి దోపిడీలు చేయడం తెలియదు కదా. మీలా అధికారాన్ని అడ్డం పెట్టుకొని లక్షల కోట్లు కుమ్మేయడం తెలీదు. అధికారంలోకి వచ్చాక మన లిక్కర్ స్కాములు, శాండ్ స్కాములు, మైన్ స్కాములు చేయడం తెలీదు. పవన్ కళ్యాణ్ గారు చాలా నిజాయితీగా, ఇప్పుడు ఒక సర్వే కూడా, ఇంటర్నేషనల్ సర్వే కూడా రిపోర్ట్ ఇచ్చింది, ఎవరు ఆనెస్ట్ పర్సన్, ఆనెస్ట్ పొలిటీషియన్ ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు అని. ఆయన మీద ఎలా అవినీతి లేదు, 1 రూపాయి తినడు, ఆయనకున్నదే పెడతాడు, ప్రజలకు పెడతాడు. అలాంటి ఆయన పని చేసుకుంటే మీకు వచ్చిన నొప్పి ఏంటి? అంటే దోసుకోమని చెబుతారా ఏంటి? లేదా మా జగన్మోహన్ రెడ్డి గారు 33 క్రిమినల్ కేసులు ఉన్నాయి, మేము బాగా దొంగతనాలు బాగా చేస్తాం, ప్రజల డబ్బు మెక్కి తింటాం, మీరు కూడా అలా చేయండి అని చెప్తున్నారు. ఏంటి వాళ్ళ బాధ అదేనేమో అనుకుంటున్నా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చాలా నిజంగా పనిచేస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఎలా పనిచేయాలి అనేది ఒక దిక్చూసిలాగా ఆయన పనిచేస్తున్నారు. అది తీసుకు ఓరవలేక వాళ్ళు అలా చేయలేరు కాబట్టి, వాళ్ళంతా దొంగతనాలు చేసే దొంగ బ్యాచ్ కాబట్టి వాళ్ళకి అది డైజెస్ట్ అవ్వట్లా. ఎప్పుడు ఏదో ఒకటి కోడిగుడ్డు మీద ఏకలు బీగినట్టు పవన్ కళ్యాణ్ గారు అనాలి. అలా బ్రతికితే వైఎస్ఆర్సీపీ పార్టీ సస్టైనబిలిటీ ఉండదు. రైట్ అండి, మళ్ళీ వస్తాం మేడం మీ దగ్గరికి. మనం ఒకసారి మల్లేశ్వర్ గారితో మాట్లాడదాం. మల్లేశ్వర్ గారు మీరు చెప్తున్నారు, ప్లీజ్ కంటిన్యూ. సో ఇప్పుడు అధికార ప్రతినిధి మాట్లాడిన ఏ మాటకి నేను అడ్డు రాలేదు కాబట్టి నేను మాట్లాడిన మాట కూడా ఆవిడకి అలాగే కాము ఉండాలి. చెప్పండి ప్లీజ్. ఇప్పుడు ఈవిడ అన్నట్టు కోడి కొట్టడం అసెంబ్లీలో కూర్చొని పీకుతున్నాడు లేదా అని రాష్ట్ర ప్రజలు చూసి అందరూ చూసి నవ్విపోతున్నారు. గాని ఈ సినిమా ఈయన ఆడించుకుంటే ఏంది, ఆడించుకోకపోతే ఏంది, మాకు నష్టం లేదని నేను ఇప్పటికి 10 సార్లు చెప్పా. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి నువ్వు నీకు ఒక అత్యున్నతమైనటువంటి ఏమండి డిప్యూటీ సీఎం అనే ఒక పదవి ఇచ్చారు. అది రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి కాకపోయినప్పటికీ కూడా నీకు ఇచ్చారు కాబట్టి నీ నియోజకవర్గ ప్రజలకి నష్టం జరుగుతుంది, లేక నీకు నష్టం జరుగుతుంది అంతే తప్పితే మాకు నష్టం. నీ సినిమాలు బాగుంటే ఆడుతాయి, లేకపోతే ఆడవు. నువ్వు ఎంత ప్రమోషన్ చేసినా, నీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎంత ప్రమోషన్ చేసినా మనం చూసినావు కదా. వీరమల్లి ఏమైందో, రేపు కూడా ఓజీ బాగుంటే ఆదరిస్తారు. వైఎస్ఆర్సీపీలో కూడా పవన్ కళ్యాణ్ సినిమా చూడాలనుకున్న వాళ్ళు చూస్తారు, చూడకూడదు అనుకున్న వాళ్ళు చూడరు. రైతుల కోసం మనకు సిగ్గుగా వచ్చి ప్యానెల్ లో మాట్లాడుతుంటే అసలు ఎంత గిట్టుబాటు ధర ఇచ్చారో తెలుసా పోనీ గతంలో? ఇప్పుడు ఎంత గిట్టుబాటు ధరలు వస్తున్నాయో తెలుసా మనకి? మీరు ఆత్మహత్యలు అన్నారు మొన్న అసెంబ్లీలో, మరి చదవలేదే? రైతులు ఇంతమంది ఆత్మహత్య చేసుకున్నారని చెప్పేసి అసెంబ్లీలో లిస్టు చదవాలి కదా. మరి ఏ మంత్రి, ఏ వ్యవసాయ
రైతాంగానికి సంబంధించిన మంత్రి గాని లేకపోతే హోం మంత్రి గాని ఇంత జరిగింది, ఇంత నష్టం జరిగిందని ఎక్కడ చదవలేదే. గుట్టగాంచి ముఖం మనం ఏదో దమిడి లెక్కలు చెప్తే ఎలాగవుతది? మనకు సబ్జెక్ట్ జీరో. ఈ జన సైనికులకు ఆవేశం తప్పితే, ఆతృత తప్పితే ఇంకేం ఉండదు అనేది రాష్ట్ర ప్రజల్లో అందరికీ తెలుసు. అంటే ఎవడో మాట్లాడాలంటే వాటికి జగన్మోహన్ రెడ్డి గారిని చాలా మంది మాట్లాడుతున్నారు కదా. ఈ ప్యానెల్ లో కూర్చున్న ఈవిడ కూడా బోల్డ్ మాట్లాడింది కదా. వెళ్ళి తనమనే అర్థం, వెళ్ళి మోకాల మీద నిలబెట్టి మాట్లాడమనే అర్థం. ఎట్లా ఏం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకపోతే మనకు నచ్చినటువంటి రాజ్యాంగం చేసుకొని వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? మీ రెడ్ బుక్ రాజ్యాంగంలో అయిపోతుందంటే మొన్నే ఏఎంఐ ఒక లిస్ట్ ఇచ్చింది. ఏమిచ్చిందో తెలుసా? ఉన్నటువంటి క్రిమినల్లో అత్యున్నతమైనటువంటి ఫస్ట్ ర్యాంకు పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి వస్తే, ఇక్కడ ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి గారికి 3rd ప్లేస్ ఇచ్చారు క్రిమినల్ లో. దేంట్లో? పరిపాలనలో బాగుంటాయి కాదు, క్రిమినల్ లిస్టులో ఇచ్చినటువంటి లిస్ట్ అది. అక్కడ చెన్నైలో కూడా మన మీద క్రిమినల్ కేసు ఆల్రెడీ ఫైల్ అయ్యింది. మన నీతులు చెప్తే ఎట్లయితది? ఇక్కడ పాయింట్ ఏంటంటే, మీరు 1000 రూపాయలు హెచ్చించి మీరు ప్రజలకి మీరు బెనిఫిషియల్ అని చెప్పేసి 1000 రూపాయలకి వేసుకోవాల్సినటువంటి అవసరం ఏముంది? మీరు అంత ప్రజల పక్షాన పెట్టే మీ ఫ్యాన్స్ ఎంత కావాలంటే 1000 రూపాయలు పెడతారు, 2000 పెడతారు. ఎప్పుడైనా ఎక్కువ మంది జనాలు చూడాలని అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి, బిలో పావర్టీలో ఉన్నటువంటి వాళ్ళకి అందుబాటులో తీసుకొని వచ్చి మన సినిమాలు ఆడతాయి. మనం ఒకటే రోజు రక్తం పిండియాలా, టికెట్లన్నీ మొత్తం అదే లేదుగా మల్లేశ్వరి గారు. టికెట్లు అన్ని అలా లేవు కదా. కాదు మల్లేశ్వరి గారు, మీరు మాట్లాడండి. కాదు మల్లేశ్వరి గారు, ఒక్క మాట జనరలైజ్ మీరు మాట్లాడిన దానికి అడుగుతున్నా. టికెట్లు కాదండి మల్లేశ్వరి గారు, టికెట్ రేటు 1000 రూపాయలు పెట్టినట్టుగా మాట్లాడుతున్నారు మీరు. టికెట్ రేటు బెనిఫిట్ షోకి ఒకటే కదా 1000 పెట్టింది. మీకు సబ్జెక్ట్ 1000 రూపాయలకి నమ్మలేదు. బెనిఫిట్స్ లో ఏదైతే మీరు చేస్తున్నటువంటి బెనిఫిట్స్ లో ముందు మీరు చేసుకుంటున్నటువంటి బెనిఫిట్స్ లో 1000 రూపాయలు, దానికి కూడా మీరు ప్రత్యేకించి జీవోలు వేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇది నా పాయింట్. ప్యానెల్ లో కూర్చున్నప్పుడు పేటీఎం కుక్కలు, పేటీఎం మనుషులని నోరు జారి మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి లేదు. మీరు ప్యానెల్ లో ఉన్నప్పుడు ప్యానెల్ కి సభ్యత్వంగా మాట్లాడితే నేను కూడా చాలా మంచిగానే మర్యాదగానే రిప్లైలు ఇస్తారు. మీరు ప్యానెల్ లో కూర్చొని పక్క వాళ్ళు పేటీఎంలను మాట్లాడుతుంటే మీకన్నా పెద్ద పేటీఎంలు ఎక్కడున్నారు? మీకన్నా పెద్ద ఆర్టిస్టులు, పేటీఎం ఆర్టిస్టులు ఎక్కడున్నారు? మీరు అనడం ఉదయశ్రీ గారు నెక్స్ట్ మీరే మాట్లాడతారు కదా ప్లీజ్. ఆవిడ కూడా అడ్డురారు, మీకే ఇస్తా నెక్స్ట్. మాట్లాడుతున్నాను సబ్జెక్ట్ మీద. మీకు సబ్జెక్ట్ మీద మాట్లాడాలనుకుంటే సబ్జెక్ట్ మీద మాట్లాడండి. అనవసరంగా పోక్ చేసుకొని పేటీఎం లోనంటే మీకన్నా పెద్ద పేటీఎం లో ఎవరు లేరు ఈ రాష్ట్రంలో. కంక్లూడ్ చేయండి. మల్లేశ్వరి గారు కంక్లూడ్ చేయండి. టాపిక్ మీద కంక్లూడ్ చేయండి మల్లేశ్వరి గారు వాయిస్ బ్రేక్ అవుతుంది. మల్లేశ్వరి గారు టాపిక్ మీద కంక్లూడ్ చేయండి మల్లేశ్వరి గారు. సబ్జెక్ట్ కన్సర్న్ ఏంటి అని అనుకుంటే, సబ్జెక్ట్ నువ్వు రైతు ఆ టీడీపీ అధికార ప్రతినిధి ఎవరో వచ్చారు కానీ ఒక్కసారి కూడా నువ్వు రైతు కోసం మాట్లాడాల. మళ్ళీ నేను రైతు 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 అంటుంది. నేను మీ గుర్తు తాగండి. ఉదయశ్రీ గారు ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు మేడం. ఉదయశ్రీ గారు మీరు నెక్స్ట్ మాట్లాడదు కానీ ఆమె కంక్లూడ్ చేయండి. అది మల్లేశ్వరి గారి టైము. ఎస్ మల్లేశ్వరి గారు మీరు కంక్లూడ్ చేయండి ప్లీజ్. ఎస్ మల్లేశ్వరి గారు కంక్లూడ్ చేయండి. టాపిక్ మీద కంక్లూడ్ చేయండి మేడం ప్లీజ్. టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. ఎస్ రైతుల కోసం మాట్లాడేటువంటి నైతిక హక్కులు ఈ కూటమి ప్రభుత్వానికి లేవు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కావాలనంటే మీ జీవోలు చెక్ చేసుకోండి. మీరు అసెంబ్లీలో కూర్చున్నటువంటి బడ్జెట్ చెక్ చేయండి. ఆయన గిట్టుబాటు ధరలు 2000, 21,000 ఇచ్చినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిది. ఇవాళ జీవోలు అంటున్నారు, మరి అవే జీవోలు కంటిన్యూ చేస్తున్నారు. ఒక్క జీవోలు కూడా క్యాన్సిల్ చేయలేకపోయారే. గతంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఏ జీవో, అలాంటి సినిమా మీద తెచ్చినటువంటి జీవోలు కూడా క్యాన్సిల్ చేయలే. పేర్ని నాని గారు వేసినటువంటి జీవోనే ఇప్పటి వరకు మీరు క్యాన్సిల్ చేయలేక మీరు వచ్చి నీతి మాటలు చెప్తుంటే, శుద్ధపూస మాటలు చెప్తుంటే ఎవడింటారు? ఫైనల్ గా ఏమంటారు మీరు చెప్పండి మల్లేశ్వరి గారు. మీకు ఇస్తే ఆగండి, ఒక్క నిమిషం ఆగండి ఉదయశ్రీ గారు ఒక్క నిమిషం ఆగండి. రైట్ మల్లేశ్వరి గారు. ఎస్ మీరు అడిగిన దానికి మీరు కంక్లూడ్ చేశారు. ఉదయశ్రీ గారు కంక్లూడ్ చేయండి.
ఎస్ 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 ఉదయశ్రీ గారు కంక్లూడ్ చేయండి. ఏం చేయలేక పడుకొని Yes. పోతున్నాడు. ఎస్ ఎస్ ఉదయ్ ఎస్ ఎస్ కాదండి, వెయిట్ చేయండి. Yes. డెఫినెట్ గుడ్ విత్ ఈక్వల్ స్పీకర్ లేదా కూడా Right. మీకు కూడా క్లారిటీగా తెలుస్తుంది. రైట్ రైట్ ఉదయశ్రీ గారు కంక్లూడ్ చేయండి. ఎస్ మేడం ఎస్ సమయం తక్కువ ఉంది, అందరికి ఇవ్వాలి. ఉదయశ్రీ గారు కంక్లూడ్ చేయండి. ప్రభుత్వం ఏదైనా తప్పు, కూటమి ప్రభుత్వం ఏదైనా తప్పు చేస్తే దాని గురించి మాట్లాడండి. నేను సినిమాల గురించి చెప్తామా మీకు? సినిమాల గురించి ఏం లేదా మీకు? సినిమా గురించి టాపిక్ ఎందుకు అంటున్నా? మీకు రాష్ట్రం గురించి ఏ టాపిక్ దొరకలేక కూటమి ప్రభుత్వం మీద పడిపోవడానికి, పవన్ కళ్యాణ్ గారితో పడిపోవడానికి, కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం ప్రజల పాలన, ప్రజలు ఎంచుకున్న పరిపాలన కాబట్టి ఈ రోజు కూటమి ప్రభుత్వం బాగా చేస్తుంది కాబట్టి ఈ రోజు మీరు పిచ్చి వాములు వాగుతా ఉన్నారు కాబట్టి, సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చి ట్రోల్స్ చేస్తా ఉన్నారు కాబట్టి నేను పేటీఎం బ్యాచ్ అన్నారు. తప్పే ఉంది, మేము పేటీఎం బ్యాచ్ మరి అంటే పీఠంకు మీరు ఉన్నారు ఈ రోజు. వ్యక్తిగతంగా వద్దు ఉదయశ్రీ గారు. ఉదయశ్రీ గారు పాయింట్కి వచ్చేయండి. ఉదయశ్రీ గారు మల్లేశ్వరి గారు నేను చెప్తాను ప్లీజ్. ఉదయశ్రీ గారు పాయింట్కి వచ్చేయండి. మీరు సబ్జెక్ట్ మీద ఏం చెప్పదలుచుకున్నారు చెప్పండి ఉదయశ్రీ గారు. Yes. అంటే మల్లేశ్వరి గారు నేను మాట్లాడుతున్నా. మల్లేశ్వరి గారు మీరు ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు. ఎస్ ఉదయశ్రీ గారు పాయింట్కి వచ్చేసి సబ్జెక్ట్ మీద ఏం చెప్పదలుచుకున్నారు మీరు చెప్పండి ఉదయశ్రీ గారు. ఉదయశ్రీ గారు సబ్జెక్ట్ మీద మాట్లాడండి. సబ్జెక్ట్ మీద మాట్లాడండి ప్లీజ్. మల్లేశ్వరి గారు ఆగండి. ఎస్ మల్లేశ్వరి గారు ఒక్క నిమిషం ఆగండి. ఉదయశ్రీ గారు మీరు టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. ఎస్ టాపిక్ మీద కంక్లూడ్ చేయండి ప్లీజ్. ఉదయశ్రీ గారు ప్లీజ్, సమయం తక్కువ. రైతుల గురించి మాట్లాడే అర్హత కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఇచ్చిన కార్యకర్తలకు కూడా లేదు. రైట్. రైతుల గురించి మాట్లాడే అర్హత మనకి లేదు అని అడుగుతా ఉన్నా. యావత్ భారతదేశం మొత్తంలో జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పరిపాలనలో ప్రకృతి ప్లేస్ లో ఉంది ఆత్మహత్యలు, రైతుల ఆత్మహత్యలు. అది తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. వీళ్ళకి సబ్జెక్ట్ కూడా మాట్లాడుతూ ఉన్నారు. మల్లేశ్వరి గారు మీరు ఆగాలి. ఇందాక ఆవిడ ఆగమన్నప్పుడు ఆగారు కదా. మల్లేశ్వరి గారు మీరు మాట్లాడద్దు. మల్లేశ్వరి గారు మీరు ఇందాక ఆగమన్నప్పుడు ఆవిడ ఎక్కారు కదా, ఆవిడ మాట్లాడివ్వండి. రైట్ రైట్ చెప్పించుకోవాల్సిన అవసరం మనకు లేదు. చెప్తా ఉన్నాను. రైట్ మేడం రైట్. ఎస్ శివపార్వతి గారు కంక్లూడ్ చేయండి మేడం ప్లీజ్. శివపార్వతి గారు కంక్లూడ్ చేయండి. ఏం చేశారు కూటమి అలయన్స్ గవర్నమెంట్ కూడా 5 years కూడా క్యాన్సిల్ చేశారు. రాగానే గత గవర్నమెంట్ లో ఆయన సర్వేలు జరిగించి ఆయన అమూల్యమైన అందమైన ఫోటోలు వేపించుకున్నాడు. అన్ని సర్వే బుక్స్ లో రాగానే రద్దు చేసి ల్యాండ్ టైటిలింగ్ అని మనని పెట్టుకోమని ఆ ల్యాండ్ టైటిల్ యాక్ట్ కోసమే జనాలు నీటి కొట్టారు. రాగానే క్యాన్సిల్ చేశారు. అలాగే ఆయన తీసుకొచ్చిన విప్లవాత్మకమైన మార్పులు లేవు కాబట్టి ఆగండి ప్లీజ్. మల్లేశ్వరి గారు ఆగండి ఆగండి. మల్లేశ్వరి గారు మీరు టైం అయిపోయింది ప్లీజ్. ఒక్క నిమిషం ఆగండి, ఆవిడ మాట్లాడండి. కంక్లూడ్ చేయండి. పార్వతి గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్ ప్లీజ్. ఒకరికొకరు కోఆపరేట్ చేసుకోవాలి. మీరు అందరూ స్త్రీమూర్తులు, దయచేసి అర్థం చేసుకోండి ప్లీజ్. ఒక్క నిమిషం. ఎస్ మర్యాదగా వినమ్రతగా ఉండాలి. అర్థమైన పరిస్థితి అసలు మాట్లాడుతున్నారు. నేను ఆవిడ మీకు అన్నా పనికి మల్లేశ్వరి గారు ప్లీజ్. టైం కిల్ అయిపోతుంది. ఒకసారి మ్యూట్ పెట్టండి. ఒక్కసారి మ్యూట్ పెట్టండి ప్లీజ్. మ్యూట్ పెట్టండి. 1 minute మ్యూట్ పెట్టండి ప్లీజ్. 1 minute మ్యూట్ పెట్టండి. 1 minute మ్యూట్ పెట్టండి. రైట్ నువ్వు అంట. ఎస్ మాట్లాడండి. పార్వతి గారు కంక్లూడ్ చేయండి. శివపార్వతి గారు వాళ్ళు మ్యూట్ అయ్యారు. కంక్లూడ్ చేయండి ప్లీజ్. రైట్. వేరుకునేలాగా ఏంటా మాటలు? ఏంటా చిల్లర మాటలు? ఏంటా చిల్లర కట్టండి. ఎస్ టాపిక్ మీద ప్లీజ్ కంక్లూడ్ చేయండి. ఎవరు వేసుకోండి కదా అని మా లేదా పక్కదానికి నాయకులు కార్యకర్తలు అని భారతదేశం మొత్తం కూడా తెలిస్తే ప్లీజ్ మాట్లాడేది అర్థం కాదు, వాళ్ళు మ్యూట్ చేయండి. సిగ్నల్ తక్కువ ఉంది. ఒక పక్కన ఒక దగ్గర సిగ్నల్ తక్కువ ఉంది, వాళ్ళు మ్యూట్ చేయండి ప్లీజ్. పీసీఆర్ వాళ్ళు మ్యూట్ చేయండి ప్లీజ్. మ్యూట్ చేయండి. జనసేన ఆవిడ మాట్లాడతారు, అర్థం కావట్లేదు ఎవరు మాట్లాడితే.
ముగ్గురు మాట్లాడితే ఎవరిది అర్థం కాదు ప్లీజ్. క్రిమినల్ తప్పు చేసి ఒక క్రిమినల్ మీరు ఈరోజు ప్యానల్ ఎలా మాట్లాడతారో మాకు చెప్తున్నారా పిల్లలు మాకు చెప్తున్నారా సబ్జెక్టుల గురించి ఏం చెప్తారు నీ చదివేంటి చెప్పు ఏం చెప్తారు దళిత కార్డు వేసుకొచ్చి కూర్చొని ప్యానల్ ఏర్పడితే మాట్లాడిస్తే మన ఎంపీలు అంటే దళిత కార్డు వాడుకోవచ్చు అని వచ్చి ప్రొవోక్ చేసి ఒక దళిత కార్డు వేసుకొని ఎస్ ప్రొవోక్ చేసి మమ్మల్ని ఇట్టన్నారు అమ్మ బాబాయ్ మమ్మల్ని అట్టన్నారు అమ్మ బాబాయ్ అంటాను వచ్చావా ప్యానల్లో శివభారతి గారు ప్లీజ్, అందుకొచ్చా శివభారతి గారు వ్యక్తిగతంగా వద్దు ప్లీజ్, టాపిక్ మీద ప్లీజ్ కంక్లూడ్ చేయండి మేడం ప్లీజ్. ఆవిడ ఎందుకు ప్యానల్కి మాట్లాడాలి అంటే ఒక పద్ధతిగా మాట్లాడాలి. రైట్ వచ్చినప్పుడు వైసీపీ నేను డిపెండ్ అయినా చూడండి పిచ్చి పిచ్చిగా మాట్లాడాలి. నీకు సబ్జెక్ట్ దీనిలో నువ్వు వచ్చి నువ్వేమన్నా విశ్వమేధావా నీ చదివేంటి నువ్వేమన్నా విశ్వమేధావా ఏంటి నువ్వేం PhD చేసి వస్తావా మల్లేశ్వరి గారు ఆగండి, మల్లేశ్వరి గారు ఉదయశ్రీ గారు మల్లేశ్వరి గారు మీరు ముగ్గురు మాట్లాడతారు ప్లీజ్ సార్, ప్లీజ్ దయచేసి మ్యూట్ చేయండి. ముగ్గురు మాట్లాడితే ఎవరిది అర్థం కాదు. ఆవిడ కంక్లూడ్ చేయండి. ఇంకా ఆయన మాట్లాడాలి, అక్షర సత్యం గారు మాట్లాడాలి. వెయిట్, ఆవిడ చెప్పేది కంక్లూడ్ చేయనివ్వండి, ఆ తర్వాత అక్షర సత్యం మాట్లాడాలి. మీరు పార్వతి గారు కంక్లూడ్ చేయండి 1 minute ప్లీజ్, కంక్లూడ్ చేయండి దయచేసి ప్లీజ్. సబ్జెక్ట్ సబ్జెక్ట్ ఈ సంస్కారం ఏం చదివితే నాకేం తెలియదు కానీ నేనైతే ఎస్ మేడం, మూవీ టికెట్స్ గురించి కంక్లూడ్ చేయండి మేడం. కాస్త పుస్తకం మాకేదో తెలుసుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు. ఎస్ దాంట్లో ఏదో విశ్వ మేధావిలాగా ఒక 10 డాక్టరేట్లు చేసిన వాళ్ళలాగా రాజ్యాంగాన్ని రచించిన వాళ్ళలాగా కొంచెం సబ్జెక్టు మా యొక్క ఒక క్రిమినల్ ఆ క్రిమినల్ కి సపోర్ట్ చేసిన క్రిమినల్ సబ్జెక్టు నవ్వుతారని కనీసం మన బతికేం చూసుకోవాలి. అంతేగాని కూర్చొని ఏదో నీతి కథ చెప్పే నీతి కథలు చెప్పండి. ఎవరు ఎన్నో మీ నీతి కథ అవసరం అసలు మీతో అసలు ఇప్పుడు మీరు మాట్లాడారు వాళ్ళ టైంలో వాళ్ళు ప్యానల్లో రైట్ అక్షర్ ఎస్ మీరు మాట్లాడే 5 సబ్జెక్ట్ ఎస్ అక్షర్ సత్యం గారు ఇస్తాను. అక్షర్ సత్యం గారు ప్లీజ్ కంక్లూడ్ చేయండి మేడం. సార్ కంక్లూడ్ చేయండి మీరు. ప్రపంచంలో ఎస్ సార్ అప్పుడు మన వైసీపీ సోదరి మల్లేశ్వర్ గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అనేది ఒక రాజ్యాంగమైన పద్ధతి కాదు, కేవలం ఆయన మంత్రి మాత్రమే అంటున్నారు. అటువంటిప్పుడు ధరలు పెంచే అధికారం ఒక మంత్రికి ఉండదు, చీఫ్ మినిస్టర్ అప్రూవల్ లేకుండా. ధరలు పెంచడం చంద్రబాబు నాయుడు గారు తప్పు అయితే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ధరలు పెంచారు. చీఫ్ మినిస్టర్ గా జగన్మోహన్ రెడ్డి గారు చేసింది కూడా తప్పే. జగన్మోహన్ రెడ్డి చేసింది రైతు, చంద్రబాబు నాయుడు గారు చేసింది తప్పు అన్నా వైసీపీ మూర్ఖత్వ విధానానికి పరాకాష్ట అవుతుంది. ఇంకొక విషయం చెప్పాలి ఏంటంటే 2004కి అప్పుల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి లాంటి కొన్ని కుటుంబాలు ఈ రోజు 1000 కోట్ల ఆస్తుల్లోకి వచ్చినాయి. ఎందుకంటే వాళ్ళు చేసిన ప్రోడక్ట్ కి ధర వాళ్ళు నిర్ణయించిన అవకాశం ఉంది కాబట్టి. ఇదే 2004కి ఆస్తుల్లోనూ కొన్ని లక్షల కుటుంబాలు, దేశంలో కొన్ని కోట్ల కుటుంబాలు ఈ రోజు అప్పుల్లో మునిగిపోయి. ఎందుకంటే రైతు తను పండించిన పంటకి ధర నిర్ణయించిన విధానం లేదు కాబట్టి. దానికి పవన్ కళ్యాణ్ ఓసీ సినిమా కారణం కాదు అని వైసీపీ గ్రహించాలంటున్నా. మీకు దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే కేంద్ర ప్రభుత్వంతో పోరాడండి. మీరు నిన్న చూశారు కదా, మద్దతు ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం పోరాడి రైతులకు ధర నిర్ణయించే విధానాన్ని మార్చండి. మరొక విధం ఏంటంటే రైతులు కష్టాల్లో ఉన్నారు కాబట్టి ఆగండి మేడం.
ఆగండి. భారతీయ సిమెంట్ ని రైతులందరికీ రైతు సంబంధించిన పరిశ్రమలందరికీ 50 రూపాయలు ఇచ్చించండి. అలాగే రైతుకి సంబంధించిన పరిశ్రమలందరికీ పబ్లిసిటీ అవి చేసుకోవడానికి ఫ్రీగా యాడ్స్ అవకాశం ఇవ్వండి. ఈ 1000 కోట్లలో నాయకుల్లో ఈ రైతులను పంచండి. మిమ్మల్ని చూసి తెలుగుదేశం వాళ్ళు పంచుతారు, జనసేన వాళ్ళు పంచుతారు. అంతేగాని మీ భారతీయ సిమెంట్ 400లకు అమ్ముకుంటాను, మా సాక్షి యార్డులు 1000 అమ్ముకుంటాను, మా సాక్షి అమ్ముతాను, ఫ్రీగా సినిమా చేయాలి, మళ్ళీ మిగిలిన సినిమాలందరూ రేట్లు పెంచొచ్చు, టొమాటో 100కు అమ్మొచ్చు, పాప్కార్న్ 300కు అమ్మొచ్చు, పవన్ కళ్యాణ్ సినిమా మాత్రం 5 రూపాయలు అమ్మాలన్న విధానం మంచిది కాదు. ఈ రైట్, ఉదయశ్రీ గారు అదే చెప్తున్నారు. ఈ రోజు జనసేన పార్టీ బతుకుండడానికి అభివృద్ధి కోసం, కేంద్ర నిధుల కోసం, ఆంధ్ర రాష్ట్రాన్ని బాగు చేయడం కోసం, ఆంధ్ర రాష్ట్రం మీరు పంచుకునే డిబేట్ అంటే ఇదేనా మీ పార్టీ నేర్పుతున్నా నీకు పార్టీ ఆఫీసుల్లో కూర్చొని మాట్లాడుకోండి. అదే సంస్కృతి, మీ పార్టీ సంస్కృతి, రాజకీయ పార్టీల సంస్కృతి. ఏం మాట్లాడుతున్నారు? మాట్లాడలేవండి. ఇప్పుడు ఏం సార్ లక్ష్మీనాథ్ గారు? మల్లేశ్వర్ గారు మీరు పోటీ చేయడం ఒక్కలే పోటీ చేశారు, వాళ్ళు కూటమిగా పోటీ చేశారు. మీరు సింహం సింగిల్, మీరు ఎంతమందికైనా సమాధానం చెప్పగలరు కదా. వాళ్ళు 3 వస్తాయండి, 4 వస్తాయండి. మల్లేశ్వర్ గారు మీరు సింహం సింగిల్, వాళ్ళు కూటమి ప్రభుత్వంలో వచ్చారు కాబట్టి 2-3 వస్తారు. వాళ్ళ అధికార ప్రతినిధులు వాళ్ళైతే మీరు బాధపడిపోతే అట్ట. మీరు సింహం సింగిల్ కదా. టీడీపీ ఆవిడ ఒక ఆవిడ ఉన్నారు, జనసేన ఆవిడ ఒక ఆవిడ ఉన్నారు. మీరెందుకు సమాధానం చెప్పలేరు? ఎస్ ధన్యవాదాలు మల్లేశ్వర్ గారు, చర్చలో పాల్గొనేందుకు ధన్యవాదాలు. ఉదయశ్రీ గారు ధన్యవాదాలండి. శివపార్వతి గారు ధన్యవాదాలండి. అక్షర సత్యం గారు చర్చలో పాల్గొన్నందుకు. ఏది ఏమైనప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో, భారతదేశంలోనే కాకుండా ప్రపంచమంతటా కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ మ్యానీ అయితే నడుస్తుంది. మరికొద్ది గంటల ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ కూడా రిలీజ్ అవబోతుండగా మరో 3 రోజుల్లో థియేటర్లో కూడా సినిమా రాబోతుంది. ఈ నేపథ్యంలో పెద్ద సినిమా కావడంతో టికెట్ల రేటు పెంచుకోవడానికి తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతి ఇచ్చాయి. ఓజీ మూవీ సెప్టెంబర్ 25న రిలీజ్ కాబోతుండగా అర్ధరాత్రి నుండే బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలు అయితే పడుతున్నాయి. బెనిఫిట్ షో, ప్రీమియర్ షోల టికెట్ల రేట్లు దాదాపు 1000 రూపాయల వరకు ఉండడంతో ఆంధ్రప్రదేశ్లోని వైసీపీ ప్రభుత్వం వినూత్నంగా ప్రచారానికి తెరలేపింది. రాష్ట్రంలోని టమాటాలకు, ఉల్లిపాయలకు మద్దతు ధర అయితే ఇవ్వరు, కానీ ఓజీ సినిమా బెనిఫిట్ షోలకి 1000 రూపాయలు ఎలా పెడతారు అని ప్రశ్నిస్తున్నారు. వైసీపీ సోషల్ మీడియాలో ప్రశ్నలు వర్షాన్ని కురిపిస్తున్నారు. ఇలా ప్రీమియర్ షోల టికెట్లపై పెద్ద రచ్చ అయితే జరుగుతుంది. అయితే అసలు పవన్ అంటేనే వైసీపీకి భయమని, వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వకీల్ సాబ్, భీమ్లా నాయక్ సినిమాల్ని వీఆర్ఓలను పెట్టించి 5 రూపాయలకి 10 రూపాయలకి అమ్మించిన చరిత్ర మీదని చెప్పి కౌంటర్ అటాక్ చేస్తున్నారు పవన్ ఫ్యాన్స్ మరియు జన సైనికులు, అలాగే కూటమి నేతలు. మరి చూద్దాం రానున్న రోజుల్లో ఈ ఓజీకి సంబంధించి ఏం జరగబోతుంది. నిజంగానే వైసీపీ ఫ్రీ పబ్లిసిటీ అయితే ఇస్తుందా ఏంటి అనేది మరి ప్రజలు ఒక ఆలోచనలో అయితే ఉండి వాళ్ళే సమాధానం చెప్తారు. ఇది వాటి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి. ఏఎన్ఎన్. నమస్తే.